చోటు చేసుకున్నటువంటి ఒక దాడి ఘటనకు సంబంధించి మెడికల్ అందరూ కూడా తమ తరగతులను బహిష్కరించి రోడ్డుపైన బైఠాయించి ఆందోళన బాట పట్టినటువంటి దృశ్యాలు మనకు వీడియో జర్నలిస్ట్ గణేష్ చూపిస్తున్నటువంటి పరిస్థితి. కలెక్టరేట్ ఎదుట ఆదిలాబాద్ రిమ్స్కు సంబంధించినటువంటి మెడికల్ అందరూ కూడా ఆందోళనకు పూనుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అసలు నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఏకైక డిమాండ్ అంటే రిమ్స్ డైరెక్టర్ను మార్చడంతో పాటుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతిని టెర్మినేట్ చేయాలనేటటువంటి ఏకైక డిమాండ్తో వీళ్ళందరూ కూడా రోడ్డుపైన బైఠాయించి ఆందోళనకు పూనుకున్నటువంటి పరిస్థితి. చేతుల్లో అందరూ కూడా వీళ్ళందరూ ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల కూడా చూడవచ్చు. వాళ్ళందరూ కూడా తరగతులన్నింటినీ బహిష్కరించి ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ దీనిపైన స్పందించేంత వరకు తాము తమ ఆందోళన వీడేది లేదనేటటువంటి భీష్మించుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళని కొంతమందిని అడిగి తెలుసుకుందాము. అంటే అసలు ఈ యొక్క ఆందోళనకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి, దీని అంతటి కారణం ఏంటి అనేటటువంటిది కొంతమంది మెడికోలను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మిత్రమా, అసలు ఈ యొక్క ఆందోళనకు కారణం ఏంటి, అసలు దీనికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? ఈ యొక్క ఆందోళనకు అసలు కారణం ఏంటి? రిమ్స్ డైరెక్టరు పైన మీరు ఆరోపిస్తున్నటువంటి ఏదైతే ఆరోపణ ఉందో ఆయన నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరిగిందని చెప్పి దీని వెనుక ఉన్నటువంటి కథ ఏంటి అసలు? कथा बताना क्या हुआ कि कल शाम को ऐसे हमारे दोस्त थे, वो बाहर खाने को गए, खाने की जाने के बाद फिर से वापस आए, तब कुछ लोग उनका वेट कर रहे थे। ठीक है, वेट कर रहे थे, उसमें से डॉक्टर क्रांति असिस्टेंट प्रोफेसर है जो हमारे जनरल मेडिसिन के, वो भी उनके साथ थे। ऐसा फिर जैसे ही हमारे दोस्त है ये कविराज, डॉक्टर कविराज है, डॉक्टर भरत है, डॉक्टर पसपुलेटी नवीन, वो वापस आए तो उन पर सीधा पूछा, ये कार में थे तो वापस गेट खोलने के बाद इनसे पूछा कि कविराज कौन है तुम में से, तो इन्होंने कहा कि मैं हूँ। तो फिर डायरेक्ट उन्होंने मारना शुरू कर दिया। ठीक है, अब वहाँ पर क्या हुआ कि अगर किसी की जान चली जाती, ये डॉक्टर कविराज है, एक डॉक्टर अभिषेक भी है जिन्होंने कार के बोनेट के आगे सामने आ गए, उनकी जान चली जाती तो फिर कौन जिम्मेदार होता उसका? तो हमको चाहिए कि डायरेक्टर सर तो एक तो रिज़ाइन करे और डॉक्टर क्रांति को सस्पेंड किया जाए। ऐसा చెప్పండి. అంటే నిన్న రాత్రి జరిగినటువంటి దాడికి సంబంధించి దాని వెనుక ఉన్న కారణాలంటే ఎంతమంది మీ పైన దాడి చేయడం జరిగింది, వాళ్ళని మీరు గుర్తిస్తారా? గుర్తిస్తాము. ఒక 5 to 6 మెంబర్స్ మా మీద దాడి చేయడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే ఈవినింగ్ డైరెక్టర్ సార్ తోటి ఇట్లా చెప్పడం జరిగింది, ఈ వార్డ్స్లో ఇట్లా ఉంది పరిస్థితి, మీరు ఏం చేస్తున్నారు అనేసి. డైరెక్టర్ తోటి ఇట్లా అంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా, అది నా పనే అని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యి అది ఒక వాగ్వాదానికి ఇట్లా అయింది, దారితీసింది. తర్వాత సారీ చెప్తే అది అంతటితోటి ఎండ్ అయిపోయింది అనుకున్నా. కానీ నైట్ డైరెక్టర్ సార్కి రిలేటివ్ అయిన క్రాంతి, డాక్టర్ క్రాంతి జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్ సార్కి రిలేటివ్, ఆయనని పంపించి గూండాలతో పంపించి ఇట్లా దాడి చేసి మమ్మల్ని కొడతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మల్ని మా ఫ్రెండ్స్ని కొట్టడం జరిగింది. ఒక ఫ్రెండ్ కార్లో వాళ్ళు వారిపోతుంటే అడ్డుకోవడం కోసం వాళ్ళు అడ్డం వెళ్తే అతన్ని గుద్ది, అతను ఆ బానెట్ని పట్టుకోవడం వల్ల అతను బతికిపోయిండు. అతని గుద్ది ఒక 100 స్పీడ్లో అలాగే తీసుకెళ్ళిపోయినరు. అతను బానెట్ని పట్టుకొని అట్లనే ఉండి గేట్ క్లోజ్ చేయడం వల్ల అతడు ఆ కార్ ఆ గేట్ గుద్దుకొని ఆగింది, లేకపోతే అతను అట్లే ఎక్కడి వరకు తీసుకుపోలే వాళ్ళో తెలియదు. ఒక డాక్టర్ అయి ఉండి ఇంకో జూనియర్ డాక్టర్స్ పైన ఇట్లా రౌడీలను పంపించి కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒక డాక్టర్ అయి ఉండి కొంచెమైనా సెన్స్ తోటి బిహేవ్ చేయాలి కదా. డాక్టర్ మీదకే ఇంకో రౌడీలను పంపించడం, ఇదే అసలు ఆయన చేసే ఒక వృత్తికి ఏమి చేద్దాం అనుకుంటుండు. అందుకే ఆయనని ఈ ఉన్న ఆయన జాబ్ని తీసేయాలని మేము కోరుకుంటున్నాం. డైరెక్టర్ సార్ కూడా దీనికి రెస్పాన్సిబులే కాబట్టి ఆయన కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది అంటే నిబంధనల ప్రకారంగా పూర్తిగా సెక్యూరిటీ జోన్గా ఉండాల్సినటువంటి రిమ్స్లోకి బయట వ్యక్తులు రావడము అనేటటువంటిది పూర్తిగా రిమ్స్ మెడికల్ కళాశాల యొక్క రక్షణనే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది విద్యార్థులు ఇక్కడ వైద్య కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు బయట వ్యక్తులు రిమ్స్లోకి రావడం అని అంటే మీరు ఎంత రక్షణగా ఉన్నట్టుగా భావిస్తున్నారు? దీనిపైన ఇంకా ఏవైనా చర్యలకు ఏదైనా అవసరం ఉందనుకుంటున్నారా? దీనిపైన ఇంకేదైనా మీ డిమాండ్ ఏదైనా ఉందా? మా డిమాండ్స్ ఏం కాదండి, జస్ట్ 2 డిమాండ్స్. ఒకటి డైరెక్టర్ దిగిపోవాలి, మాకు కొత్త డైరెక్టర్ కావాలి. ఇంకొకటి డాక్టర్ క్రాంతి ఎవరైతే ఉన్నారో ఆయన మెడికల్ లైసెన్స్ అనేది సస్పెండ్ చేయాలి. అంతే, ఇవే మా డిమాండ్స్. అంటే ఇప్పుడు బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ మెడికల్ పైన అటాక్ చేయడాన్ని రాబోయే రోజుల్లో ఈ మీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కోణంలో మీరు ఏ విధంగా భావిస్తున్నారు? డాక్టర్ క్రాంతి వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళని లోపలికి అలౌ చేశారు, లేకపోతే వాళ్ళని అలౌ చేయకపోతుండే. కాబట్టి డాక్టర్ క్రాంతి అండ్ డైరెక్టర్ ఇద్దరు రెస్పాన్సిబుల్ ఈ మ్యాటర్కి. సెక్యూరిటీ కంటే ఎక్కువ వాళ్ళిద్దరు దీని వెనుక ఉండడం వల్లనే ఇది అవ్వగలిగింది.
ఇది మొత్తానికి అంటే రిమ్స్ డైరెక్టర్ నిర్లక్ష్యము అలాగే డాక్టర్ క్రాంతికి సంబంధించినటువంటి దౌర్జన్య వైఖరే ఈ యొక్క ఘటనకు కారణమనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే డాక్టర్ క్రాంతిని టెర్మినేట్ చేయాలని చెప్పి రిమ్స్ డైరెక్టర్ని కూడా మార్చాలనేటటువంటి ఏకైక డిమాండ్తో తాము ఇక్కడ ఆందోళనకు పూనుకున్నామని చెప్పి తమ డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఈ యొక్క ఆందోళన కొనసాగుతుందనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మెడికోలు. ఓవర్ టు స్టూడియో.